ఇది ఇక్కడ ఇది అయిపోయాక ఇది ఆపేద్దాం ఈ చాప్టరు. జ్ఞేయ వస్తు పరిత్యాగాద్విలయం యాతమానసమ మనసో విలయే జాతే కైవల్యం అవశిష్యతే. విషయ పరిత్యాగం చే మనసు లయం పొందును. మనసు లయమైన తర్వాత ఆత్మ శేషించు. ఆ స్థితి కైవల్యం అనవడునని హఠయోగ ప్రదీపిక. విత్తే చలతి సంసారో నిశ్చలే మోక్ష ఏవ హి. తస్మాత్ చిత్తం స్థిరం కుర్యాత్ ప్రజ్ఞయా పరయా బుధః. మనస్సు విషయమందు ప్రవేశించిన ఎడల నిశ్చయముగా సంసారి యగును. చిత్తచలన రాహిత్యమే మోక్షం అనబడి. ఆ కారణములచే బుద్ధిమంతుడి విశేష ప్రజ్ఞాబలముచే మనోనిగ్రహము చేయవలెను. యావద్విలీనం న మనో న తావద్వాసనాక్షయ న క్షీణా వాసనా యావచ్చిత్తం తాపన్న సామ్యతి. న యావద్యాతి విజ్ఞానం న తావచ్చిత్తోపశమః. యావన్న చిత్తోపశమో న తావత్ తత్వవేదనం. ఎంతవరకు మనసు లీనము కాలేదో అంతవరకు వాసనా నాశనము కానేరు. ఎంతవరకు వాసనాక్షయము కలగలేదో అంతవరకు మనసు నశింపదు. ఎంతవరకు విజ్ఞానం కలగలేదో అంతవరకు చిత్తము శాంతమునకు రాదు. అంతవరకు తత్వజ్ఞాని కానేరడు. అనగా మనసు ఎంతకాలం వరకు విషయముల నుండి ఆత్మధ్యానమందు నిలవలేదో అంతవరకు మోక్షము కానేరదని భావం. కాబట్టి ఓ సోదరుడా, విషయముల నుండి మనస్సుని మరలించి ఆత్మధ్యానమందు నిలుపుమని వాసిష్టము. తర్వాత చాప్టర్ జ్ఞానమునకు యోగం వల్ల సహాయము. అంటే ఇది ఇక్కడితో ఈ చాప్టర్ అయింది. అంటే ఇందులో మామూలుగా ఎసెన్స్ ఎక్కడైనా ఒకటే. అంటే విషయ వాసన లేని ఆసక్తి వదిలిస్తేనే ఈ ధ్యానం అన్నది యోగం అన్నది సంభవం. టెక్నిక్ ఒక్కటి పనిచేయదు. లోపల మనకు వైరాగ్యం లేకపోతే ఏ టెక్నిక్ చేసినా పని చేయదు. అంతేనా కాదా? వైరాగ్యము అంటే మనసు అంటే మనసును వదలడం అమ్మా. అసలు దానికి అది వైరాగ్యం అంటే ఏంటమ్మా అసలు విషయ వాళ్ళు పట్టించాలి. వస్తువులలో ఏ తన నా నాది అనే దాంట్లో మోహం లేకుండా ఉండడం. విరాగం దాని నుంచి అంటే విముక్తి. వాటిలో రాగం లేకుండా, అంటే వాటి మీద ప్రేమ లేకుండా, నా వస్తువులు, నా ఆస్తి, నా వాళ్ళు, ఈ ప్రేమని వదిలేయడమే వైరాగ్యం. నా శరీరం, అర్థమైందా? అర్థమైంది. అది ముందు అవసరం. అది లేనప్పుడు మనం ఏ ధ్యానం చేసినా మనసు బయట మీదకే వెళ్ళిపోతుంది. ఆ, అది రావాలంటే దాంట్లో ఉన్న దోషాన్ని, ఎన్నాళ్ళు ఇలాంటివి పట్టుకున్నా మనకి ఎప్పుడూను బాధే మిగులుతోంది అని ఆ దోష బుద్ధి అవునండి. వలన దత్తాత్రేయుల వారు అదే త్రిపుర రహస్యంలో చెప్పారు. ఈ విషయ వస్తువుల యొక్క దోషాన్ని గుర్తు చేసుకుంటే వాటి మీద వైరాగ్యం వస్తుంది. ఓకే. అర్థమైందా? భాగ్యలక్ష్మి గారు ఏమైనా చెప్తారా? సరే, ఇది ఇలాగా అంటే పెద్దగా ఎక్స్ప్లెనేషన్ పెద్దగా లేదు కనుకే నేను మీకు విధంగా ఉన్నది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. అదే ఓంకారం గురించి చెప్పారు కదండి. ప్రణవం అంటే ఆ, ఓంకారం అని. ఓంకారం ఓంకారం కోసం బాగా ఒక చెప్పారు. ఓంకారం ఒక దేశానికి ఒక కాలానికి కట్టుబడినటువంటిది కాదు కదండి. సర్వదేశములందు సర్వకాలములందు ఉండేది ఓంకారం. అదే పరబ్రహ్మం అని మనం
ఉమ్. ఆ ఓంకారాన్ని ఇప్పుడు ఈ బ్రహ్మ ఎలా ఉంటాడంటే మనలోనే ఉన్నాడు. అది ఓంకారం దీర్ఘంగా ఉచ్చరించినప్పుడు మనలోనే మరి ఉన్నాడని తెలుస్తుంది కదండి. ఆ ఓంకారం ద్వారా కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి మొదటి మంత్రం శిరస్సు అన్నారు కదా, ఓంకారం. అవును. అంటే ఒకటి అదే అదే. చెప్పనండి, ఎన్ని ఓంకారాలు చేసినా మనలో ఉమ్. వైరాగ్యం అనే అర్హత లేకపోతే ఇవేవి పనిచేయవు. అవును. అవును. అది దాని మానాన్ని అది చేస్తూనే ఉంటాం, ఈ మనస్సు వెళ్ళిపోతూనే ఉంటుంది. అవునండి. అయితే మరి చెయ్యగా వస్తది కదండి. అసలు చెయ్యాలి, ప్రయత్నం టెక్నిక్ అంటూ వల్ల చెయ్యాలి. రాదు. చేస్తే అదే గోయంకా గారు విపස්සనా మెడిటేషన్ లో చెప్తారు, ఉట్టి టెక్నిక్ వల్ల వైరాగ్యం రాదు. వైరాగ్యం వచ్చే అంటే ఏమి కూడా వచ్చేది. అంటే ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి యోగానికి, ధ్యానానికి. ఈ అర్హతలన్నీ ఉంటేనే అవి పనిచేస్తాయి. అవునండి, అర్హతలన్నీ సంపాదించుకోవాలి. ఇప్పుడు డబ్బు సంపాదించుకోవడానికి ఎన్నో టెక్నిక్లు సంపాదించి డబ్బు సంపాదించినట్టే మరి దీన్ని కూడా అనేక రకాలుగా రోజు ఈ విషయ వాసనల యందు దృష్టి వెళ్ళకోకుండా ఉండడానికి ఈ ఆహా, ఈ అది గురువు మాత్రం అనుగ్రహంతో టెక్నిక్ వల్ల రాదండి. విషయ టెక్నిక్ కాదండి. వాసనలోంచి అది అదే చెప్తారు త్రిపుర రహస్యంలో దత్తాత్రేయులు. 100 సంవత్సరాలు ధ్యానం చేసిన మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. ఎందుకంటే ఆ ధ్యానం విచారణ లేకపోతే లేదు. అందుకని ఏం అదే చేయాలి? విచారణ. పుట్టి ఓంకారమే చేసుకున్నా ఏమీ లాభం లేదు. వైరాగ్యం ఏమి అనేది అక్కడ లాభం లేదు. ఉంటేనే అవుతుంది. అంటే కొంతైనా విషయ వాసనలలోని అవి కరెక్ట్ కాదన్న భావనైనా మనకి రావాలి. రావాలి కదండి. అదే పూజాకోటి సమస్తోత్రం స్తోత్రకోటి సమూజవ జపకోటి సమోధ్యానం ధ్యానకోటి సమూలయ అన్నారు కదా. కోటి పూజల ఫలితం ఒక స్తోత్రంలో ఉందన్నారు కదండి. ఆ కోటి అంటే స్తోత్రాల మనం ఫలితం ఏంటిక్కడ ఒక. అక్కడ మొదటే చెప్పారు ఆయన, ధ్యానం అంటే యోగం అంటే ఏంటంటే లయం చేయడం మనస్సుని. ఆ, అంటే మన పరమాత్మతో లయం చేయాలంటే మిగతా ముందు అన్నిటి మీద ఆసక్తి పోవాలి కదా. అదే ఒక్కొక్కటి దీని లాభం ఎంత దీని లాభం ఎంత, మనిషి యొక్క జీవితం అంతా లాభం మీదే కదండి ఉండేది. ఆ లాభాలు తీసేస్తే ఆ ఈ నాలుగిట్ల యందు దృష్టి పోతే అప్పుడు ఆత్మ బుద్ధి లయం చేస్తే ఇంకా తన జీవుడు బ్రహ్మం వేరు కాకుండా ఉంటాడు కదండి. కానీ వేరు ఒకటండి, కాదు కదా, వేరు. ఏ మంత్ర జపమైనా అతను ఏమన్నారు, ఉమ్. మనస్సు నిశ్చలం అవడానికి. అందుకని చెప్పి అంతే అండి. మనస్సుని పరిశుద్ధం చేసుకుని ఉంటే ఏదైనా సిద్ధిస్తుంది. ఆ మనస్సు ఎప్పుడు మా విషయ కోరికలు ఆగితే వాసనలతో వైరాగ్యం నిండి అనేది. ఉంటే ఏమీ సిద్ధించదు. అందుకే ఎన్ని టెక్నిక్లైనా ఎన్ని దగ్గరికి వెళ్ళినా ఆ మనసు విషయ వాసనలతో ఉంటే టెక్నిక్ ఏది పనిచేయదు. ఎలా పని చేస్తుందండి? పని చేయదు. మనిషి అక్కడే ఉంటాడు, మనసు ఎక్కడో పని చేస్తూ ఉంటది. అది అప్పుడు ఏం పని చేస్తుందండి? పని చేయదు. అందుకని అవి ఆ వివేక వైరాగ్య షట్ సంపత్తి అవి చాలా అవసరం. ఆ మోక్ష తపన అంటే అదే ప్రేమ అన్నారు కృష్ణమూర్తి గారు. ఆ, సత్ప్రవర్తన, వైరాగ్యము, ప్రేమ అని మూడు చెప్పారమ్మా ఈ పరమ గురువుల చరణ సంగతి పుస్తకంలో కూడా. 4: వివేకం, వైరాగ్యం, ఆ వివేకం, షట్సంపత్తి, ప్రేమ. వైరాగ్యం, ఈ ప్రేమ. 4 అర్హతలు అవసరం. ఆ అర్హతలు కలిగినప్పుడు మాత్రమే ఫస్ట్ మీరు చెప్పినట్టుగా వైరాగ్యమే అవసరం దేనికైనా. ఆ వైరాగ్యం ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆ మిగతావన్నీ ఆటోమేటిక్ గా, ఆ అంటే ప్రేమ ఉన్నప్పుడు వైరాగ్యం వివేకం వల్ల మిగతావన్నీ వస్తుంది. ఆటోమేటిక్ గా ఇది వస్తాయి శాశ్వతమా అని చెప్పారు. కాదా అంటే వివేకం తోటి ఆలోచిస్తే మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేసే పనులు శాశ్వతమైనవా, సత్యానికి దారితీస్తున్నాయా, ధర్మంగా ఉన్నాయా, రైటే చేస్తున్నానా, ఇలాగ వివేకం వల్ల మనం వైరాగ్యానికి ఏది శాశ్వతమో దాన్నే పట్టుకోవాలి. అశాశ్వతమైన పట్టుకుని ఇదే శాశ్వతం అని భ్రమించడానికి వివేకం పనిచేస్తుంది, భ్రమించకుండా. అందుకని మనకు వివేక జ్ఞానం బాగా ఉంటే అశాశ్వతమైనవి
అనిత్యమైనవి పట్టుకుని వేలాడం. అందుకని వివేకానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చేది. తర్వాత వివేకం వల్ల వచ్చేది వైరాగ్యం. వైరాగ్యము అంటే ఇక్కడ ఆసక్తి లేకుండా అవడం, డిజైర్లెస్నెస్, కోరిక రహితంగా అయిపోవడం. కోరిక రహితంగా. కృష్ణమూర్తి గారు డిజైర్లెస్నెస్ అన్నారు రెండోదాన్ని. అయితే ముగించేద్దాం. ఇది ఇలాగే ఉంటుందండి, అందుకే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలే, చదవడమే. ఓకే అండి, సరే అండి. ముగించేస్తున్నాను.